February 14, Breath House. ఇది ఒక హర్రర్ మూవీ అని మనం అనుకుంటాం, కాదు ఇది ఒక డిఫరెంట్ స్టోరీ అంటూ వచ్చారు. ఎస్, February 14 టైటిల్ వినగానే ఇది ఒక ప్రేమ కథనేమో, ప్రేమికుల రోజు కదా February 14 అనుకుంటాం. బట్ ఇది ఒక డిఫరెంట్ యూనిక్ స్టోరీ అంటున్నారు February 14. మరి ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్న వారు యువ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్. వచ్చిన ప్రముఖుల స్పందన ఏంటో మనం తెలుసుకుందాం. మరి ముందుగా మా టెక్నీషియన్స్ పేరున అందరికీ, ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడ్డారు, నేనే కష్టపడలేదు. ఎందుకంటే అమౌంట్ వరకు మాత్రం నేను కష్టపడ్డా. సినిమా పరంగా అయితే రాత్రి పగలు కష్టపడి ఈ సినిమాని సెన్సార్ కూడా అయిపోయింది అనమాట. ఎందుకంటే నాకు ఈ సినిమా గురించి, ఫీల్డ్ గురించి కూడా నాకు తెలియదు. నేను ఒక బ్యాంకులో సేల్స్ మేనేజర్, ప్రైవేట్ బ్యాంకులో. సో అమౌంట్ వరకు అయితే అరేంజ్ చేసే, కానీ సినిమా పరంగా అయితే తెలియదు, అంత నాలెడ్జ్ కూడా లేదు. కానీ ఈ సినిమా చేసిన తర్వాత కొంచెం బాగా నేర్చుకున్నాను అనమాట, ఎట్లా వాట్ ఈజ్ అనేది. అయితే అర్థమైంది. సినిమా కూడా నేను ఈ మంత్లో రిలీజ్ అనుకుంటాను. కొద్దిగా డిస్ట్రిబ్యూటర్లతో కూడా మాట్లాడిన, అయ్యింది ఆల్మోస్ట్గా. సో మా డైరెక్టర్ గారికి, ఎందుకంటే తను చెప్పినట్టుగా నేను వినలేదు, తను చెప్పినట్టుగా నేను చెప్పినట్టు తను విన్నాడు అనమాట. తను చెప్పినట్టు నేను వినలే. ఎందుకంటే ఫైనాన్షియల్గా ఆయన కాంప్రమైజ్ అయ్యి మన ఎంతవరకు తెచ్చాడంటే ఆయన చేతుల మీద ఆధారపడి ఉంది సినిమా కూడా, ఎందుకంటే యాజ్ ఏ డైరెక్టర్ కాబట్టి. సో సినిమా February 14 అనే టైటిల్, దిస్ ఈజ్ ఏ హర్రర్, నాట్ ఏ లవర్స్ డే. ఎందుకంటే ఆయన నాకు 2.5 years బ్యాక్ పరిచయం అయ్యాడు అనమాట. నేను వేరే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఫైనాన్స్ అరేంజ్ చేసేటప్పుడు ఆయన పరిచయం అనమాట. ఆ పరిచయంలో తను నేను కొద్దిగా 2 years జర్నీ చేశాం. ఆ జర్నీలో నాకు అనుకోకుండా ఆ పాపను చూపెట్టాడు ఆయన, ఆ చిన్న పాపని. సరే, ఆ పాపకి తర్వాత ఈ స్టోరీకి రిలేటెడ్ ఉందనేసి, సరే బడ్జెట్ ఎంత అవుద్దని అడిగాను నేను స్టార్టింగ్. ఎంత అవుద్ది అని చెప్పాడు ఆయన. సరే ప్రాబ్లం లేదులే అనేసి నేనే కొద్దిగా రిసీవ్ చేసుకొని బడ్జెట్ అంతా అరేంజ్ చేసి 6 monthsలో అంతా కంప్లీట్ చేసాం అనమాట. ఒక ఫ్యామిలీలో పెళ్ళయిన తర్వాత ఆ ప్రెగ్నెన్సీ విషయంలో వైఫ్ ఎలాగ ఉంటాడు, తర్వాత తన భర్త ఎలా ప్రవర్తిస్తాడనే విషయాన్ని మన డైరెక్టర్ గారు నాకు అప్పుడు చిన్న లైన్ చెప్పాడు. దాని మీద ఆధారపడి ఉంటుంది. సో సినిమా అయితే చాలా బాగుంటుంది. సో ఇది మెసేజ్ ఓరియంటెడ్ పిక్చర్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఇది మన ప్రొడ్యూసర్ గారు కాసేపు మైక్ ఇస్తే సినిమా అంతా చెప్పేసేటట్టున్నాడండి. యాక్చువల్లీ ఈ సినిమా February 14 బ్రీత్ హౌస్ అని పెట్టడానికి కారణం ఏంటంటే, అమ్మాయిలు చాలా అందంగా కనిపిస్తారు, వాళ్ళే మనల్ని ఎక్కువ భయపడతారు కూడా. ఆ టైటిల్లో 2 ఉన్నాయన్నమాట. అందంగా కనిపించే లవ్ స్టోరీ ఉంది, భయపెట్టే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటిని మోడిఫికేషన్ చేసుకోవడానికి ప్రేమ. ఈ సినిమాకి హీరోయిన్ మొత్తం అంతా ప్రేమేనమాట. అట్లానే క్రిష్ రాథోడ్, వీళ్ళిద్దరూ చాలా మంచి క్యారెక్టర్ అనమాట. వీళ్ళిద్దరికి పడింది. ఫస్ట్ మూవీతోనే వీళ్ళు ప్రమోషన్ చేస్తాను బ్రో మిమ్మల్ని ఇద్దరిని అంటే, వద్దు మన సినిమాని ప్రమోషన్ చేయని పోస్టర్లు ఎక్కడ ఫోటోలు కూడా అడగలేదు. సో ప్రతి ఒక్కరు నాకు ఈ సినిమా కోసం చాలా చక్కగా సహకరించారు. మేము కూడా అప్కమింగ్ కొత్తగా వస్తున్నాం అనమాట. సో ఇలాంటి ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరూ మమ్మల్ని చాలా దీవించాలని, మా సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాను. సినిమా హర్రర్ సినిమానేనండి, కానీ భయం లేదు, బాధేస్తుంది. థ్యాంక్ యూ. హీరోకి ఫ్యాన్స్ ఉంటారు, హీరోయిన్స్కి ఫ్యాన్స్ ఉంటాయి. నేను రసమయ్య బాలకృష్ణ గారి ఫ్యాన్ అని
సగౌరవంగా చెప్తున్నా దాకా ఆయన నాకు బాగా తెలుసు. ఎలా అంటే ఆయన ఒక సినిమా తీశారు ప్రొడ్యూసర్గా, ఒక కళాకారుడిగా. తెలంగాణ ఉద్యమంలో చాలా ఉత్సాహంగా ముందుకు పాల్గొన్నారు. గొప్ప కళాకారుడైన ఆయన ఈ మధ్యకాలంలో కేసీఆర్ గారు మీటింగ్లో మాట చెప్పారు. ఒక సాధారణ కళాకారుడైన నేను ఈవేళ ఈ స్థాయికి రావడానికి కారణం ఈ కళామ్మ తల్లి, ఈ కేసీఆర్ అని చెప్పినప్పుడు ఆయన కళ్ళలోంచి నేను ఆనంద బాష్పాలు చూసా. అది చూసి నేను ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఆనంద బాష్పాలు వచ్చినాయి నాకు. ఎందుకంటే ఒక కళాకారులు అంత ఉద్వేగం ఉంటుంది, ఆయన మాటల్లో సిన్సియారిటీ ఉంటుంది. ఆయన అంటే ఆ రోజు నుంచి నాకు చాలా అభిమానం. కానీ పర్సనల్గా ఈవేళ కలవడం జరిగింది. ముందుగా రసమయ్య బాలకృష్ణ గారికి నేను మీ అందరి సమక్షంలో మరొకసారి నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. కలిగిన వ్యక్తి శ్రీ రసమయ్య బాలకృష్ణ గారు. ఈ వేదిక ఇలా దొరికింది కాబట్టి వారి గురించి నేను చెప్పడం జరిగింది. టైటిల్లో ఫిబ్రవరి 14 అంటే ప్రేమికుల రోజు, చాలా గొప్ప రోజు, చాలా అందమైన రోజు, అందమైన అమ్మాయిల్ని అబ్బాయిలు ప్రేమించుకునే రోజు. కానీ ఆ రోజు నేను బ్రీత్ హౌస్ అని చెప్పి మళ్ళీ డైరెక్ట్గా అందరినీ భయపెడుతున్నారు. ఇక ఈ సినిమా హర్రర్ సినిమా కాదు అని ఒకసారి చెప్తున్నారు. ఇది క్యూట్ లవ్ స్టోరీ అని చెప్తున్నారు. ట్రైలర్లో హర్రర్ ఉంది. ప్రేక్షకులు ఇప్పుడు కూడా అలా కన్ఫ్యూజ్ చేస్తేనే ఆ డౌట్ పడి సినిమాకి వస్తారు, ఇదేంటో చూద్దామని. ఆ పని కొత్త దర్శకులు మాత్రమైన వాళ్ళు చాలా బాగా చేశారు. ముందుగా నేరేషన్ ఇది గొప్ప ప్రేమ కథ, గొప్ప లవ్ స్టోరీ అంటే ఎవడు రారు. ఇది అదేంటి నిజమా కాదా, అబద్ధమా, ఇదేం చెప్పింది నిజమా కాదా అని కన్ఫ్యూజ్ చేసి ప్రేక్షకుని థియేటర్ ఆపించడానికి ఒక మంచి మార్గం చూసుకున్నారు. వారికి కూడా అభినందనలు. ఇకపోతే ఇది హర్రర్ సీజన్. వరుసగా హర్రర్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, హర్రర్ సినిమాలు ఆడుతున్నాయి కూడా. ఎందుకంటే తీస్తే పెద్ద హీరోలు పెట్టి, పెద్ద స్టార్స్ని పెట్టి, పెద్ద డైరెక్టర్లు పెట్టి సినిమా తీయాలి. లేకపోతే ఇక హర్రర్ సినిమాలే నెక్స్ట్ రేంజ్లో తీసే సినిమాలు. ఎందుకంటే ప్రేమ కథల చిత్రాలు కూడా చూసే రోజులు పోయినాయి. ఇప్పుడు కేవలం ఒక హర్రర్ సినిమా అయితే ఒక 2 hours మనం ఒక సస్పెన్స్ థ్రిల్లర్తో ఏం చూద్దాం, ఏం చేద్దామని ఒక టెన్షన్ ఉంటుంది ఉద్దేశంతో ప్రేక్షకులు వస్తున్నారు. అలాంటి తరుణంలో ఒక మంచి టైంలో వీళ్ళు ఈ సినిమాని తీసుకోవటం చాలా బాగుంది. ఇదేమో హర్రర్ సినిమా కాదని కానీ చెప్తున్నారు కాబట్టి ఈ సినిమా చెప్పి ఏం చూడటానికి ఏంటి అని చెప్పేసి అందరూ ప్రేక్షకులు వస్తారు. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈజీ బడ్జెట్లో ఈజీగా ప్రేక్షకులు కోరుకునే దాన్ని చూడడానికి అందంగా ఉంటుంది కాబట్టి ఆ బడ్జెట్ కోవలకి వెళ్తున్నాం. ఈ నిర్మాత దర్శకులు ఇద్దరు కూడా నాకు బాగా పరిచయం. మన కన్వర్ దీని గురించి చెప్పారు. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక ఇంతవరకు యాంకర్గా కనబడిన మా ప్రశాంతి మంచి టెక్నిక్ ఉన్న టాలెంటెడ్ ఆర్టిస్టు, యాంకరు. ఆ అమ్మాయిని మీరు అందమైన అమ్మాయిగా చూశారు. మా రాబోయే చిత్రంలో అందమైన హీరోగా చూస్తారు ఆ అమ్మాయిని. అటు మంచి క్యారెక్టర్ చేసింది, మీ అందరికీ తెలుసు. ఆ సినిమా పేరు ఎఫ్ఐఆర్. థ్యాంక్ యూ ఫర్ ఈ అవకాశం ఇచ్చినందుకు నిర్మాత దర్శకులందరికీ కూడా అభినందన తెలియజేస్తూ థ్యాంక్ తీసుకుంటున్నాను. కోరుకున్న ప్రపంచాన్ని, కలలుగన్న ప్రపంచానికి ఇవాళ ఒక కొత్తగా హీరోగా పరిచయం అవుతున్నటువంటి సందర్భంలో తప్పకుండా నన్ను అడగగానే తప్పకుండా నేను వస్తా, తప్పకుండా మీ కార్యక్రమానికి తోడుగా ఉంటానని ఇచ్చిన మాట కోసం నేను ఇక్కడికి రావడం జరిగింది. వాస్తవంగా నాకు ఒక మంచి అవకాశం ఇవ్వడంలోని కృషి పాత్రనే ఉంది హీరోగా ఆ తమ్మునికి. అలాగే మా ఆత్మీయుడు బెజ్జంకి మండల జడ్పీటీసీ శరత్రావు గారు, అలాగే చారి గారు, ముఖ్యంగా ఆత్మీయుడు హీరో రోషం బాలు గారు, ప్రేమ గారికి, అలాగే సరిత గారికి, ముఖ్యంగా అందరినీ కాసేపు అలరిస్తున్నటువంటి ప్రశాంత్ గారికి, పాత్రికేయ మిత్రులకు, ఇంకా అందరికీ కూడా పేరు పేరున ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. కొత్తదనం అనేది ఎక్కడో ఒక దగ్గర నుంచి మొదలవుతున్నది. ఇవాళ సత్యరావు గారు చేసినటువంటి ప్రయత్నము చిన్న ప్రయత్నమే కావచ్చు. అలాగే మిత్రుడు డైరెక్టరు పని వీళ్ళందరూ కూడా రావడంతోనే యాంకర్ చెప్తా ఉన్నది, వీళ్ళంతా కొత్త వాళ్ళు, కొత్తగా వస్తున్న వాళ్ళు అనేటి ఒక ప్రయత్నం అనేది ఒక కొత్తదనంతోనే మొదలవుతుంది. ఆ కొత్తదనమే రేపటికి ఒక భవిష్యత్తునిస్తుంది. మనకు తొరకలి జల్లు కురవగానే మంచి మట్టి వాసన వస్తుంది, పరిమళాల వాసన. అలాగే ఒక కొత్త విత్తనం నాటగానే దాని ఆ రుచి మనకు తెలియదు. ఆ కొత్త విత్తనం పెరిగి అది కాయ వేసిన తర్వాత ఆ పండులో ఉన్నటువంటి రుచి తెలుస్తుంది. అదే ఒక పూల చెట్టు అయితే అది వికసించిన తర్వాత దాని పరిమళం తెలుస్తుంది. అలాగే ఇలా వీళ్ళు వేసినటువంటి ఒక విత్తనాలు ఒక కొత్తగా రేపటి భవిష్యత్తుకు, రేపటి సినిమా భవిష్యత్తుకు ఖచ్చితంగా ఒక కొత్తదనంతో ఒక స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నటువంటి ఆశ, ఒక ఆకాంక్ష కూడా నాకున్నది. ఒక తొలి ప్రయత్నం గొప్ప ప్రయత్నం చేశారు, ఒక క్రియేటివ్ చేసుకున్నారు. ఎందుకంటే ఇవాళ పెద్ద హీరో చిన్న హీరో అంటే ఎవరు ఉండరు. ఎవరైతే క్రియేట్ చేసుకొని నిలబడగలుగుతాడో ఆయనకు తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ లభిస్తుంది. వెనుకటి రోజులు కావు, ఫలానా ఆయన కొడుకే హీరోగా ఉండాలి, ఫలానా ప్రొడ్యూసర్ కొడుకే హీరోగా వస్తే మాత్రమే నిలబడుకుంటానే రోజులు పోయినాయి. ఇలా ఎంత పెద్ద హీరో అయినా ఇట్లొచ్చి అట్లా పోయే పరిస్థితులు మనకు చాలా కనబడుతూ ఉన్నాయి.
కొత్త కొత్త పిల్లలు వస్తూ ఉన్నారు, మంచి సినిమాలు తీస్తూ ఉన్నారు. ఆ సినిమా నడిచిన తర్వాత ఆ హీరోను మనం గుర్తుపెట్టుకోగలుగుతున్నాం. అరే కొత్తగా ఈ సినిమా బాగా చేయగలిగిండు, నెక్స్ట్ ఇంకొక సినిమాలకి నాకు అవకాశం ఇస్తే బాగుంటుంది అన్నటువంటి ఆలోచన ఇవాళ చాలామంది ప్రొడ్యూసర్ కూడా వస్తున్నది. కాదంటే ఒక్కటి మాత్రం మనం ఇక్కడ గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏ దర్శకుడైనా ఏ ప్రొడ్యూసర్ అయినా ప్రేక్షకుల అభిరుచి మేరకు సినిమాలు కథలు రూపొందించుకోగలిగితే ప్రేక్షకుడు ఆదరిస్తారే తప్ప మీ ఆలోచనలను ప్రేక్షకులు చూడాలన్నటువంటి కోరుకోవడంతో చాలామంది ప్రొడ్యూసర్స్ ఇలా దర్శకులు కూడా ఇందులో విఫలమైపోతూ ఉన్నారు. ఎందుకంటే మారిపోతూ ఉన్నది. నేను సినిమా చూస్తూ ఉంటే మొన్న టీవీలో ఒక చిన్న యాడ్ వస్తున్నది. ఒక చిన్న పాప కోసం, పాప ఏడుస్తూ ఉంటే తల్లి వస్తూ ఉంటే చిన్న అడ్వర్టైజ్మెంట్ వచ్చేసింది. దానిలో ఈ పాప వచ్చేసి మమ్మీ అనగానే మమ్మీ ఎందుకు దండగా 16 ఉండగా చాక్లెట్ తినండి, అమ్మ ప్రేమను మర్చిపోండి. ఇది మామూలు క్రియేటర్ కాదు అది అసలు. అంటే ఒక చాక్లెట్కు ఒక అమ్మ ప్రేమకు మనం కూడా అలర్ట్ అయిపోయి చూసినాం, ఏదో కొత్తగా వస్తుందని చెప్పేసి. ఒక సంతూర్ సబ్బు కోసం మహేష్ బాబు అడ్వర్టైజ్మెంట్ మనం చూస్తామా? ఎవరన్నా సంతూర్ 10 రూపాయలు పెడుతుంది, మహేష్ బాబు 10 కోట్లు పెడితే అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు. అంటే ఒక 10 రూపాయల సబ్బు కొనడానికి కోసము 10 కోట్లు పెట్టి మహేష్ బాబుతో చెప్పించగలిగారు సంతూర్. అంటే వయసోళ్ళు ముసలోళ్ళు కూడా వయసోళ్ళలాగా అయిపోతారు, ఆ సబ్బు రుద్దుకుంటారు, ఆ స్క్రీన్ మీద చూపించగలుగుతున్నాడు. అంటే ఒక ఆసక్తి, ఒక క్రియేటర్. అంటే ఆ సబ్బు పట్ల ప్రేక్షకుడికి ఒక ఆలోచన రేకెత్తించడానికి కోసం, ఆకర్షించడానికి కోసం చేస్తున్నటువంటి చాలా ప్రయత్నాలు. ఇవి చాలా చిన్నగా ఉంటుంది. మామూలుగా దమ్ముందా అంటాడు రామ్ చరణ్ వచ్చేసి, తంస ముద్ద తీయడానికి దమ్ముందా అంటాడు, చూపిస్తాడు. దమ్మేంద్ర బైని గిచ్చుడు గిస్తే ఎగిరిపడుతుంది మూత. అంటే అది మామూలు విషయమే. కానీ దానికి ఒక ఏరోప్లేన్లో వచ్చి పొద్దు కొండల నుంచి తాడు కట్టుకొని దుంకి దమ్ముందా అని థమ్సప్ బాత్ మనకు చూపించేస్తాడు. ఇది థమ్సప్. అంటే ఒక చిన్నదాన్ని ప్రేక్షకుని ఆకర్షించడానికి కోసం చేసే ప్రయత్నాలు అనేది ఇవాళ మామూలు కాదు. ఇవాళ పెద్ద పెద్ద హీరోలు, ఒక బాహుబలి సినిమా ఏముందో మనకు తెలియదు, ఎంత ఉందో తెలియదు, మస్తుగా వచ్చేసినాయి. కానీ వాళ్ళు క్రియేట్ చేసినటువంటి ఒక విధానము బాగా ప్రజలకు తీసుకుపోగలిగారు, ఆకర్షించగలిగారు. ఇలా బాహుబలి అనేది ఇలా 100 కోట్లను వసూలు చేస్తూ ఉన్నది. మొత్తం భారతదేశ సినిమా పరిశ్రమను తిరిగి రాస్తూ ఉంది కలెక్షన్తో. ఒక మామూలు ఒక తెలుగు ఇండస్ట్రీ నుంచి ఇవాళ భారతదేశంలో శాసించేటువంటి చాలామంది మనము హిందీ సినిమాలు చూసినాం. పీకే అట్లాంటివి వచ్చేసినాయి, మొత్తం చరిత్రలు చాలా చేసినాయి, లగాన్ వచ్చేసింది. ఇట్లాంటి చాలా క్రియేట్ చేసుకోగలిగారు. కానీ మొట్టమొదటిసారిగా ఒక తెలుగు చిత్రాన్ని ఒక భారతదేశంలో ఒక కొత్తదనం సృష్టించడానికి కోసం ఇవాళ ప్రేక్షకులు చూడకముందే చూడాలన్నటువంటి ఒక ఆసక్తిని రేకెత్తించగలిగారు, దానికి ఒక క్రియేట్ చేసుకోగలిగారు. ఇవాళ ఆ క్రియేట్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి మనోళ్ళు అందుకు అనుకూలంగానే ఇవాళ ఫిబ్రవరి 14th బ్రీత్ హౌస్ చూడగానే ఒక కొత్తదనం ఉంటుంది. అరే ఫిబ్రవరి 14th ఏం జరుగుతుంది అని ఒక ఆలోచన వస్తుంది. ప్రేమికుల రోజున ఒక దయ్యాలను చూపిస్తామన్నారు. ఆ దయ్యాలకు ప్రేమకు ఏం సంబంధము అనే దాన్ని కూడా మనోళ్ళు చెప్తా ఉన్నారు. ఇది అదే ఉంది ఆలోచన అనేది. దర్శకుడు పని చాలా క్రియేటివ్, చాలా తెలివిగా పనిచేశాడు. ఆ ఫిబ్రవరి 14th అంటే ప్రేమికుల రోజున దయ్యాలను చూపించడమేనా అంటే ప్రేమికుల రోజున కూడా దయ్యాలు ఉంటారు. ఆ దయ్యాలు ఎట్లా ఉంటాయంటే ఈ సినిమా చూడాలి మీరు. ఇది అంటే తన ఆలోచనలో ఉన్నటువంటి తన క్రియేట్ అట్లాంటిది. కాబట్టి ఒక మంచి ప్రయత్నం చేశారు. తప్పకుండా ఇది సక్సెస్ కావాలని కోరుకుంటాం. దీని సక్సెస్ వెనుక మా రాతోడు గతంలో కొన్ని సినిమాలు తీసిండు, తమ్ముడు చాలా గొప్ప ప్రయత్నం చేశారు. రోషన్ బాల్ తీసిండు, అలాగే కృషి అయితే మాకు సరే మేము చాలా గర్వపడతాం. ఎందుకంటే సినిమాలు అనేటిదే మనకు చాలా దూరంగా ఉంటాయి అన్నట్టు ఆలోచనలు ఉండే. సినిమా మనకు అచ్చిరాదంటారు. ఎవడన్నా పోతే గల్లకెందుకు పోతున్నారా బాబు, పోగొట్టుకుంటావురా అంటారు. ఫస్ట్ ఒక డిమోర్గా, ఒక నిరాశ నిస్పృహలతోని ఇక్కడ నుంచి వచ్చే ప్రొడ్యూసర్స్కు మనకి ఎవరన్నా అడగండి బాగా డబ్బు సంపాదించుకుంటే అరే సినిమా తీస్తున్నావా బాగా ఉన్నట్టున్నదిగా పోగొడిగా పో అంటారు. అంతే. అంటే ఒక ఎంకరేజ్మెంట్ లేదు. అంటే ఇక్కడ నుంచి వచ్చిన చాలామంది కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. నేను కూడా ₹1 పెట్టి సినిమా తీసిన, ఏం తక్కువ తీయాలి. ఇదే ఫిబ్రవరి 14th నీకు కూడా చెప్తారు కదా. ఫిబ్రవరిలో నేను జై తెలంగాణ సినిమా బాగా ప్రయత్నం చేసిన, మామూలు ప్రయత్నం కాదు, ఎన్ని చేయాలనో అన్ని చేసిన. అప్పుడు బిజినెస్ మ్యాన్ 2 పెద్ద సినిమాలు, బిజినెస్ మ్యాన్ ఒకటి, తర్వాత బాడీగార్డు. రెండింటి మధ్యన రసమై బాలకిషన్, గోషి గొంగడి గాడు. ఇవి రెండింటి మధ్యన వాస్తవంగా గోషి గొంగడి నా పోస్టరు, ఆయనదో కోటు బూటు, ఈయనేమో బాడీగార్డు. ఈ వీటి మధ్యన 3 సినిమాలు ఉన్నాయి. అప్పుడు 150 థియేటర్లో రిలీజ్ చేసిన నేను. దేవి థియేటర్లో నాకు స్వప్నం ఉండే, దేవి థియేటర్లో గోషి గాని గొంగడి కానీ సినిమా పడాలనేది నాకు స్వప్నం. దాని పక్కన ఓ రజనీకాంత్ ఇంట్లో పడాలి, అందులో చూపించాలనుకున్నా. ఏ థియేటర్ వద్దా వేస్తే అందులోనే వేయాలి, పైసలు కాదు అందులో వేయాలనే ఒక కోరిక నాకు. ఆ కోరిక నేను నిజం చేసుకోగలిగిన. అంటే సినిమా పెట్టగానే మనకు డబ్బులు వస్తాయి అది అని కాను. సత్యరావుకు తెలియదా ఇది వేయగానే కోట్లు వస్తాయి, ఆయనకు తెలియదా? ఆయనకు ఒక ఆలోచన, మంచి డబ్బులు ఉన్నాయనుకో. కొంతమంది కొత్త బట్టలు కొనుక్కున్నాను అభిరుచి ఉన్నాడు, రోజు 4 కొత్త బట్టలు కొనుక్కుంటాడు. పొద్దుగాల ఒకటి ఎత్తాడు, పొద్దుగడ ఎత్తాడు, మాబడదాం ఎత్తాడు. ఆయనకి ఇష్టం అంతే.
దానిలో ఏమొచ్చినా అని కాదు. ఒక బాగా డబ్బునే అనుకో, ఒక ఆయన కారు కొనుక్కొని కార్లలో తిరుగుతూ ఉంటాడు, ఆయనకు ఒక సినిమా తీయాలంటే ఒక సంతృప్తి. ఎస్, నేను ఒక సినిమా తీసిన ఒక సంతృప్తి. మనకు పెట్టగానే ఫస్ట్ విత్తనం వేయంగానే అది మొలకెత్తి మొత్తం కాయ కాసి దాన్ని మార్కెట్ చేసుకుంటామా మనం? కాదు, సమయం పడుతుంది. కానీ సత్యారావు గారికి ఒక ప్రయత్నం, ఒక సంతృప్తి. ఆయన బ్యాంకు ఒక ఎంప్లాయీ ఒక సినిమా తీయాలని దీనికి దానికి సంబంధం లేదు, కానీ తన మిత్రుని కోసం తను ఒక ప్రయత్నం చేశాడు. అరే నాకు ఒక తృప్తి ఉందా, నా వాళ్ళ కోసం ఒక సినిమా తీసినా, లేకుంటే ఆయన పైన ఆయన చేసుకుంటాడు. కానీ ఇది కావాలి, ఈ ఆలోచన కావాలి. ఒక మనిషికి ఎందులోనైతే సంతృప్తి ఉంటాడో అందులో సంతృప్తి పొందడంతోనే నిజమైన మనిషి జీవితం ఆధారపడి ఉంటుంది. నీకు కోట్లు ఉండయి, ఏది ఉండే, చాలామందికి డబ్బులు ఉంటాయి, ఏం చేసుకునేది తెలియదు. పిచ్చోడు వాడు ఎప్పుడు తృప్తిగా బతకాడు. రోజు పొద్దుగాల పోతాడు, ఏటీఎంలో కొట్టుకుంటాడు, బ్యాలెన్స్ చూసుకుంటాడు, జేబులో పెట్టుకుంటాడు, అది తీయడు, వీడు ఖర్చు పెట్టాడు. ఇవి రెండు ఉంటాయి. చెప్తున్నాను కదా, అంటే వాళ్ళు చూడడంలో ఆయనకు ఒక సంతృప్తి ఉంటుంది. ఉన్నాయా, ఉన్నాయి, ఏం చేసుకుంటారా భయ్, ఇంటికి వచ్చే వరకల్లా పత్త లేకుంటే గుద్దుతుంది, పీకుతుంది, ఏం చేసుకుంటా, అది ఉరికేస్తుందా ఏంటో ఆయనకు. ఇలా దిల్ రాజు లాంటి మహా ప్రొడ్యూసర్ వచ్చినప్పుడు కూడా ఆయన చెప్పుకున్నాడు, నేను కొత్తగా వచ్చిన రోజున మామూలు ఒక చిన్న డబ్బింగ్ సినిమా తీసుకొని నేను మార్కెట్ చేసుకోగలిగిన అన్నాడు. ఇలా బాహుబలి లాంటి సినిమానే ఇక్కడ మార్కెట్ చేసుకున్నటువంటి స్థాయికి ఎదిగిండు. అండ్ సారీ మిత్రులకు అండ్ ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి, నా యొక్క అసలకి ప్రతి ఒక్క కళాకారులకి నమస్కారం తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పాల్సింది ఏంటంటే, ఈ సినిమా మాకు ఒక జర్నీలో జరిగింది. సినిమా యాక్చువల్లీ డైరెక్టర్ గారు నాకు ఒక స్టోరీ అనుకున్నప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. యాక్చువల్ ఆ స్టోరీకి కావాల్సిన క్యారెక్టర్ కోసం వెతుకుతున్నప్పుడు నేను వాళ్ళకు కనిపించిన తర్వాత వాళ్ళ డిస్కషన్లో ఒకటే చెప్పారు, ఈ క్యారెక్టర్ అతనే కావాలని చెప్పారు. ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ముఖ్యంగా ఇందులో ఏంటంటే నా టోటల్ గెటప్ చాలా చేంజ్గా ఉంటుంది. ఈ సినిమాకి వచ్చేసి ఒక ఫారెన్ నుంచి ఇండియాకి వచ్చే ఎలా ఉంటుందో, ఈవెన్ నా హెయిర్ స్టైల్ అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ సినిమా ప్రతి ఒక్కరు చూసి 100% సంతోషిస్తారు. ఎందుకు ప్రతి ఒక్కరు చెప్పే ఆర్టిస్టులు ఇదే చెప్తుంటారు, ఎందుకు సంతోషిస్తారంటే మీరు ఆల్రెడీ చూసారు బ్రీత్ హౌస్ February 14th అని అందులో ఒక క్యాప్షన్ అంటే మీకు తెలిసిపోతుంది. ఇందులో సాంగ్స్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి, దాన్ని కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యంగా మా డైరెక్టర్ అండ్ ఫనీ గారికి చాలా రుణపడి ఉంటాను. హ్యాపీగా మేము చేసాం. ఇంకొకటి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, మాకు ఈ సినిమాకు ప్రాణం పోసిన పాప బేబీ. ఈ బేబీ ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటుంది ఇందులో. మా డైరెక్టర్ గారు మాకు చెప్పారు, ఇంతకుముందు మీ పోస్టర్స్ కొంచెం రిలీజ్ చేయలేదు, మనకు సినిమా ముఖ్యమా మీరు ముఖ్యమా అని అడిగారు. 100% ఈరోజు కూడా మేము అదే చెప్తున్నాం, మాకు కావాల్సింది సినిమా సక్సెస్ కావాలని చెప్పేసి అనుకున్నాం. దాని ప్రకారమే ఈరోజు పోస్టర్ కానీ అవన్నీ మేము ఈచ్ అండ్ ఎవ్రీథింగ్గా ఉన్నాం. ఈ అవకాశాన్ని ఇచ్చిన మిత్రులందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. కారణం ఏంటంటే డైరెక్టర్ గారు, దానికంటే ముందు సత్యారావు ప్రొడ్యూసర్ గారు నన్ను పిలిచి ఇందులో పాత్ర ఉంది చేయాలని చెప్పేసరికి చేస్తాను, నా వంతు నేను చేస్తానని చెప్పి అసలు ఏమాత్రం రెమ్యునేషన్ లేకుండా చేశాను. వీళ్ళు పడ్డ కష్టం ఇంత అంత కాదు, చాలా కష్టపడే. అంటే ఇప్పుడు ఒక గోల్డ్ ఆర్నమెంట్ తయారు చేయడం ఎంత ఈజీ కాదని మీ అందరికీ తెలుసు. అదే అందులోనే ఇప్పుడు డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు అంత కష్టపడ్డారండి. మగోణ్ణి పడగొట్టాలి అంటే చేతనైతే భయపెట్టాలి, లేకపోతే భయపడాలి. సింహాద్ని భయపెట్టేవాడు ఇంకా పొట్టలేదు గాని మీరు భయపడండి చాలు. అలాగే భయపడతాను. అయితే ఇంకే మీకేదంటే భయం? గండు చీమ, అదంటే చచ్చేంత భయం. అది చాలా అమ్మాయి గారు. చీమ, అయ్యే బాబోయ్, చీమ చీమ, సింహాద్రి చీమ చీమ. ఏమైంది?